58వ అధ్యాయము 3 నుంచి 8 వచ్చిన వాళ్ళ వరకు. అంటే ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ఉపవాసము. దేని గురించి? ఉపవాసము కదా. ఉపవాస ప్రార్థన గురించి కొద్ది నిమిషాలు నేర్చుకుందాం కదా. మనము దేవుని పిల్లమైన మనము దేవుని నుండి ఏదైనా పొందుకోవాలంటే ఎలాగ పొందుకోగలం? దేవుని నుండి ఏదైనా పొందుకోవాలంటే ఎలాగ పొందుకోగలం? 1 ప్రార్థన ద్వారాను, 2 ఉపవాస ప్రార్థన ద్వారాను కదా. అంటే ప్రార్థన ద్వారా పొందుకోవచ్చు, మరలా ఉపవాస ప్రార్థన ద్వారా కూడా పొందుకోవచ్చు. అంటే ప్రార్థన ద్వారా మనకి పని జరగట్లేదు అంటే దేవుని నుండి మనకు సమాధానం రావట్లేదు, దేవుని నుండి మనం అడిగింది పొందుకోలేకపోతున్నాం, దేవుడు మన మొర ఆలకించట్లేదేమో, మన మొర దేవుని ఎదుగు చేరట్లేదేమో, మన మొర దేవుడు వినట్లేదేమని సందేహం కలిగినప్పుడు కదా చాలా మంది చేసే పని ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీవు నిశ్చయించుకున్న దినాల్లో నీవు ఎన్ని రోజులు అనుకుంటావో, 1 రోజు అనుకుంటావా, 3 రోజులు అనుకుంటావా, 5 రోజులు అనుకుంటావా, 7 రోజులు అనుకుంటావా, లేక 14 రోజులు అనుకుంటావా, లేక 21 రోజు అనుకుంటావా, లేక 41 రోజు అనుకుంటావా, నీవు ఎన్ని దినాలు అనుకుంటావో అన్ని దినాలు నిశ్చయించుకొని నిర్ణయించుకొని నీవు ఏదైతే దేవుని దగ్గర పొందుకోవాలనుకుంటావో అప్పుడు నువ్వు చేయాల్సిన ఉపవాసం ఏంటంటే కడుపు మార్చుకోవాలి కదా. ఏం మార్చుకోవాలి? కడుపు మార్చుకోవాలి. అంటే ఏమి ఆహారం తీసుకోకుండా, ఏమి తాక్కోకుండా కదా, తలంటుకొని కదా, ఉతికిన వస్త్రాలు ధరించుకొని కదా, మందిరంలోనికి ప్రవేశించి లేక నీ గృహంలో నీకంటూ ప్రార్థనకి ఏర్పరచుకున్నటువంటి స్థలానికి చేరుకొని నీవు మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీవు ఏదైతే అనుకున్నావో, నీవేదైతే కావాలని ఉద్దేశించి నీవు ప్రేరేపింపబడి ఆ దేవుని ఎదుట మోకరి అడుగుతున్నావో అది ఈయటానికి దేవుడు సంసిద్ధంగా ఉంటాడంట కదా. అది ఈయటానికి దేవుడు సంసిద్ధంగా ఉంటాడంట కదా. అయితే చాలా మంది ఉపవాసం చేస్తారు, కానీ మంచిదే. కానీ ఉపవాసం చేసినప్పుడు వాళ్ళు అడుగుతున్నంట ఏమని? ప్రభుని, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు కదా. అంటే ఇక్కడ ఒక వ్యక్తి అంటున్న మాట ఏంటంటే ఈయన వ్యాపారం చేస్తారంట. ఏం చేస్తారంట? వ్యాపారం చేస్తారంట. ఈయన వ్యాపారం చేసుకుంటూ కదా, ఉపవాసం ఉంటుకుంటూ కదా, దేవునికి ఈయనకి ఎటువంటి సంబంధం లేకుండా, దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుని దగ్గర మోకరేయకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఈయనేం చేస్తాడు? ఉదయకాల సమయంలో లేచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి తలంటుకొని కదా, ఉతికిన వస్త్రాలు ధరించుకొని ఎక్కడికి వెళ్తాడేనా? షాప్కి వెళ్తాడేనా? ఏం చేయడానికి? వ్యాపారం చేయడానికి కదా. వ్యాపారం చేయడానికి వెళ్తాడంట. వ్యాపారం చేయడానికి వెళ్ళి ఈయన చేస్తున్న ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలంగా రాకపోతే ఈయన అనుచున్న మాట ఏంటంటే మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురంట. మీ ఉపవాస దినమున
మీరు మీ వ్యాపారం చేయుదురు. అంటే నువ్వు వ్యాపారం చేస్తావు కదా, దేవునికి సమయాన్ని ఇవ్వు. ఏమివ్వు? దేవునికి సమయాన్ని ఇవ్వు. దేవుని పాదాల చెంత కూసుకోవు, దేవునితో మాట్లాడవు కదా. నీకున్నటువంటి నీ అవసరాలను, నీ అక్కరలను కదా, నీ ఈతి బాధను దేవునికి చెప్పు. అయినా సరే దేవుని మీద నువ్వేం చేస్తావు? నెపం మోపుతూ కదా. నువ్వేం చేస్తావు? నెపం మోపుతూ అంటే నేరం మోపుతున్నావు దేవుని మీద. ఏమని? అయా నేను ఉపవాసం ఉన్నా, తల అంటుకున్నా, ఉతికిన వస్త్రాలు ధరించుకున్నా, ఉదయకాల సమలేసి ప్రార్థన చేసిన, మరల లేచి నేను వ్యాపారం చేసుకుంటున్నా కదా. అంటే అలాగేనేనా దేవుడు ఉపవాసం చేయమన్నది? అలాగేనేనా? అలాగే చేయమన్నాడా? ఆయన ఏం చేయమన్నాడు? నీవు ఉపవాసం ఉన్నప్పుడు కదా, తలంటుకొని ఉతికిన వస్త్రాలు ధరించుకొని కదా, నీవు మందిరము లేక నువ్వు ఏర్పరచుకున్న స్థలములు నీ గృహములో కానీ మరెక్కడ నీ కరమైన స్థలంలో చేరి దేవుని మొదట ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతించాలి కదా. దేవుణ్ణి నువ్వు ప్రార్థించాలి కదా. దేవుని మనసు నీ మనసు ఏకమై కలిసి సంభాషించాలి. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు వ్యాపారం చేసుకుంటా, నువ్వు పోయి నీ వ్యాపారం జరిగించుకుంటా, ప్రభువా నా మొర ఎందుకు ఆలకించమని ప్రభుని అడుగుతావా? ఎంత ధైర్యం నీకు? అంటే దేవుడు ఏమనడనా? అంతేగా. అలా కాదు, అలా చేయొద్దు అంటాడు దేవుడు కదా. సరే, ఇంకో చిన్న చూసుకుందాం. ఇంకొక ఆయన ఉంటాడు, చూసుకుందాం. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహాపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడచ్చు, ఉపవాసముందురు కదా. ఇంకొక మాట, ఇంకొక ఆయన ఏమంటున్నాడంట? ఈయన తన పనివారి చేత పని చేసుకుంటున్నాడంట కదా. జీతగాళ్ళు ఉంటారుగా, వాళ్ళ చేత ఎక్కువ పని చేపిస్తున్నట్ట ఆయన కదా. కఠినమైన పని కదా, అంటే కష్టంతో కూడుకున్న పని, కఠినమైన పని చేపిస్తారంట కదా. కఠినమైన పని చేయించుకుంటూ వారితో కలహం ఆడుతున్నంట, అంటే వివాదం చేస్తారంట కదా. మీరు ఇలా సరిగా పని చేయలేదు, నేను చెప్పిన పని చేయలేదని వాళ్ళ మీద రుసరుసలు ఆడుతారంట, గుసగుసలు ఆడుతారంట కదా. గుద్దులు ఆడుతారంట, అన్యాయంగా వాళ్ళ మీద అభాండాలు వేస్తారంట కదా. అంటే అదేనా చేవనదా? అదే చేవనడా? మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహాపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు కదా. మీ కంఠధ్వని పరమన వినబడకుండానట్లు మీరు ఇప్పుడు ఉపవాసముందురు. అంటే వీరి యొక్క స్వరము ఎక్కడ వినపడదంట? పరలోకానికి వినపడదంట. అంటే వీరు ప్రార్థన చేయరు, ఉపవాసం అంటారు కానీ ఏం చేయరు? వీళ్ళు ప్రార్థన చేయరు కదా. వీరైతే ఉపవాసం అంటారు కానీ వీరు ప్రార్థన చేయరంట. వీరైతే తన యొక్క పనివారి చేత కఠినమైన పని చేపిస్తారంట కదా. అంత మాత్రమే కాదు కానీ కలహాలు ఆడుతారంట, గుద్దులు ఆడుతారంట కదా. వాళ్ళకి అన్యాయమైనటువంటి తీర్పును తీరుస్తారంట కదా. అంటే దేవుడు కోరుకునేది అదేనా? నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ కంఠస్వరము పరమను వినపడాలంట. ఎక్కడ వినపడాలి? పరమను వినపడాలి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో నీవు దేవునితో మమేకమై ఉండాలి కదా. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నీ పనివారి దగ్గర ఉంటున్నావు కదా. ఇలాంటి ఉపవాస ప్రార్థన ఆయన కోరుకునేది? ఇలాంటి ఉపవాసమేనా? ఇలాంటి భక్తి ఆయన కోరుకునేది కాదు కదా. ఇంకొక ఆయన చూసుకుందాం. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినం అటిదేనా? ఒకడు జమ్మునే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకి ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటివో,
కాడిమాని మేకులు తీయుటయు బాధింపబడి వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసము ఇదే కదా. కదా, ఉపవాస దినాన్ని నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలంట. కదా, నీ కంఠస్వరం ఎక్కడ వినపడాలి? పరమందు ఉన్నటువంటి దేవునికి వినపడాలి. కదా, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో గడపాలి. కదా, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీవు కడుపు మార్చుకుంటావు కాబట్టి. కదా, ఉపవాసం ఉన్నప్పుడు మనం కడుపు మార్చుకుంటాం కాబట్టి నీవు ఏదైతే ఆహారం తింటావో ఆ తిన్న ఆహారాన్ని ఏం చేయాలి? ఇతరులకి పెట్టాలి. కదా, మనం ఏం చేసుకుంటాం? ఉపవాసం ఉంటాం, మంచిగా అన్న కూర చేసుకొని రెడీగా పెట్టుకొని ఎప్పుడు అయిపోద్ది ఆ టైం అని చెప్పేసి ఆ టైం కోసం చూస్తుంటాం. కదా, అదేనా దేవుడు కోరుకునే ఉపవాసము? అది కాదు. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఆ పూట తినవలసిన ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని లేని వారికి పెట్టాలంట. కదా, ఆహారం లేకుండా ఎంతో మంది పేదలు కనపడుతుంటారు మనకి బయటికి వెళితే. కదా, నీవు ఆహారము ఆ పూట తినే ఆహారం ఏం చేయాలి? తీసుకుపోయి ఎవరైతే ఆహారం లేకున్నారో వారికి ఆహారాన్ని అందిస్తే దేవుని నీ విషయంలో చాలా సంతోషిస్తాడంట. కదా, దేవుని విషయంలో చాలా ఆనందిస్తాడంట. కానీ నీవు ఉపవాసం ఉండి ఆహార పదార్థాలు తయారు చేసుకొని నీ ఇంట్లో దాచుకొని పోయి అలా మరలా దేవుని సన్నిధి నుంచి వచ్చి టైం చూసుకొని ఆ పూట ఆహారాన్ని భుజించడానికి లేదు. ఉందా? లేదు. అట్టి ఉపవాసం దేవునికి అనుకూలమైనది కాదు. అనుకూలమైందా? కాదు. మనకు అనుకూలం అది. కదా, మనకి అనుకూలం ఆ ఉపవాసం, దేవునికి అనుకూలమైనది కాదు. నీవు ఉపవాసం ఉన్నప్పుడు కదా నీవు తినే ఆహారం ఏం చేయాలి? ఇతరులకి పెట్టాలి. కదా, నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా వస్త్రహీనులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు కలిగి ఉన్నటువంటి వస్త్రాలు కదా ఏవైతే ఉంటాయో, పాత వస్త్రాలు ఉంటాయి కదా, వాటిలో బెస్ట్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ని వాళ్ళకి ఏం చేయాలి? ఇచ్చేయాలంట. కదా, అంటే నీవు ఆహారాన్ని ఇవ్వాలి కదా, నీకు కలిగిన వస్త్రాలు ఇవ్వాలి కదా, నీకు కలిగిన దానిలో ఏదైనా సరే నీ పొరుగువాడు నీ దగ్గరకు వచ్చి చేసినప్పుడు వాడి నుండి నువ్వు మొగం తిప్పుకోవడానికి లేదు. కంపల్సరీగా నువ్వు ఏం చేయాలి? దానం చేయాలి. కదా, అది కదా ఉపవాసం అనేది. కదా, దుర్మార్గుల కట్టిన కట్లు ఎప్పుడయో కాడిమాను మేకులు తీయటయో బాధింపవాడిని విరిపించటయో ప్రతి కాడిని వెలుగుగొట్టియో నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అంటే నీ ఎదుట నీ స్వజనులు ఎంతో బాధపడుతుంటారు కదా, ఎంతో ఇబ్బంది పడుతుంటారు, ఎంతో వేదన ఉంటారు, శోధనలు ఉంటారు, బాధలు ఉంటారు, దుఃఖంలో ఉంటారు కదా. నువ్వేం చేయాలి? ఉపవాస దినాన వారికి ఉన్న బాధను బట్టి ప్రార్థన చేయాలి కదా, వారికి ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి ప్రార్థన చేయాలి కదా, వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కదా అనుకూలంగా స్థితిగతులు మారే విధంగా ప్రార్థన చేయాలి కదా. ఎవరన్నా కష్టాలుంటే ఆ కష్టం నుంచి విడిపించబడేట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరన్నా బాధలు ఉంటే ఆ బాధ నివారణ పొందేటట్టుగా ప్రార్థన చేయాలి. ఎవరన్నా వ్యాధులు ఉంటే ఆ వ్యాధి నుండి వారు స్వస్థత నొందినట్లుగా ప్రార్థన చేయాలి కదా. అట్టి ప్రార్థనే కదా దేవునికి అనుకూలమైనది, అట్టి ప్రార్థనగా నేను ఆశించేది కదా. కానీ మన యొక్క ఉపవాస ప్రార్థన ఎలాగుంటుందంటే కదా, మనం వండుకున్న పువ్వ మనమే దాచుకొని మనమే తింటాం కదా, మనకున్న వస్త్రాలని మనమే దాచుకొని అవి చిరిగిపోయిందాక మనమే కట్టుకుంటాం కదా. మనము మన దగ్గర ఒక ధనం ఉన్నా కానీ కదా, మనల్ని ఎవరైనా అప్పుగా అడిగినప్పుడు వారి నుంచి ముఖం తిప్పుకుంటాం మనం కదా. అంటే చూడు, మానవ నైజం ఏంటంటే భక్తి చేస్తాం కానీ దేవునికి అనుకూలమైన భక్తి చేయం మనం. అవునే కదా, మనకి ఇష్టం వచ్చినట్టుగా, మనకి నచ్చినట్టుగా, మనకి తెలిసినట్టుగా, మనకి తోచినట్టుగా చేస్తాం భక్తి కదా. ఆ భక్తి వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఉందా? లేదు. మనం అనుకుంటున్నాం మనం భక్తి చేస్తున్నాం, మన భక్తి దేవుడు మెచ్చుకుంటూనే అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతుండంటే కదా, ఏమని మాట్లాడుతుండు? దుర్మార్గుల కట్టిన కట్లు విప్పుటయో కాడిమాను మేకులు తీయటయో బాధింపబడే వారిని విడిపించటయో
ప్రతి కాడిని విరగగొట్టి నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే కదా కదా. నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టడియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటియు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నటియు, వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చిడియు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము కదా. ఇది చేస్తున్నాం మనం, ఇదే మనం కదా. మనకి ఎంతసేపటికి లాభోచే చేస్తుంటాం మనం కదా. ఏం చేస్తుంటాం మనం? మనకి లాభోచయం చేస్తుంటాం మనం కదా. లోకంలో ఒక సామెత ఉంటుంది క్రైస్తవ్యంలో, ఏముంటుందంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు కదా. అంటే దేవుని సన్నిధికి పోయినా కదా, దేవుణ్ణి దగ్గర నుంచి ఆశిస్తుంటాం, దేవుణ్ణి మన ఇంటికి వేసిన దేవుడి దగ్గర ఆశిస్తుంటామా కదా. ఏం చెప్తుండ ఆయన? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అంటాడు ఆయన కదా. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అంటాడు ఆయన. ఆ ప్రేమ లేనప్పుడు, ఆ జాలి లేనప్పుడు, ఆ కనికరం లేనప్పుడు, ఆ దయ లేనప్పుడు, పెట్టే గుణం లేనప్పుడు కదా, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో మనము దేవుని ఎదుట నిలబడే సమయం వచ్చినప్పుడు నిలబడగలుగుతామా? మనం నిలబడగలుగుతామా? నిలబడలేం. ఏమంటాడంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఎందుకంటాడు? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడటానికి రాలేదు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి రాలేదు అని అడుగుతాడంట. అప్పుడు మనం ఏమంటాం అంటే, ప్రభువా నువ్వెప్పుడు రోగి ఉన్నావు ప్రభా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభా, నువ్వెప్పుడు వస్త్రహీనుడు ఉన్నావు ప్రభా కదా, నీవెప్పుడు చెరసాలు వేయబడ్డావు ప్రభా కదా, నీవెప్పుడు రోగిగా అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం కదా. అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే మీలో ఒకనికి కదా, మీ ఎదుట మీలో ఒకనికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదట్టుగా నేను భావిస్తుంటా కదా. అంటే నీ పొరుగువాడు ఇబ్బంది పడుతున్నప్పుడు, నీ పొరుగువాడు బాధపడుతున్నప్పుడు, నీ పొరుగువాడు కష్టపడుతున్నప్పుడు, నీ పొరుగువాడు శ్రమ పడుతున్నప్పుడు కదా, వారి యొక్క కష్టంలో, వారి యొక్క శ్రమలో, వారి యొక్క బాధలో, వారి యొక్క హీతి ఇబ్బందుల్లో నీవు పరామర్శించలేదు కాబట్టి నన్ను నువ్వు పరామర్శించలేదు కదా. అదే కదా ఆయన కోరుకునేది, అను కదా. కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, నీవు ఉపవాసం చేసినప్పుడు కదా నీ కంఠస్వరం పరమని వినపడాలంట. నీవు ఉపవాసం చేసినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలంట. నీవు ఉపవాసం చేసినప్పుడు నీ ఆహారం ఎదుటి వ్యక్తికి పెట్టాలంట. నీవు ఉపవాసం చేసినప్పుడు నీ వస్త్రములు ఎదుటి వారికి దానం చేయాలంట కదా. నీవు ఉపవాసం చేసినప్పుడు నీ ఇరుగువారు, పొరుగువారు, నీకు తెలిసిన వారు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారిని పరామర్శించాలంట కదా. నీవు ఉపవాసం చేసినప్పుడు ఎవరైనా రోగి అంటే వారిని చూసి రావాలంట, పలకరించేలాగంట కదా. నీవు ఉపవాసం చేసినప్పుడు ఎవరైనా చెరసాలు వేసి పడ్డప్పుడు వాళ్ళని పరామర్శించాలంట కదా. నీ పొరుగువాడు నిన్ను ఏదైనా అడిగినప్పుడు వాడి నుంచి ముఖం తిప్పుకోవద్దంట కదా. ఇది కదా ఉపవాసం ఆయన అడిగింది కదా. మన ఉపవాసం ఏంది? మనం పొద్దున్నేసి తలంటి స్నానం చేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని కదా మన పనులకి మనం వెళ్ళిపోయి మరొక టైం చేసుకొని వచ్చి కదా కొద్ది నిమిషాలు ఏదో స్తోత్రం ప్రభా నాకు ఆత్రం ఆకలి అవుతుంది ఆమేన్ అని చెప్పేసి ఏమంటాం, భోజనం చేస్తుంటాం. అలాంటి ఉపవాసం దేవుడు చేయమనడా? చేయమల్లా. నీకు నువ్వుగా నిర్ణయించుకొని, నీకు నువ్వుగా నిశ్చయించుకొని, నీకు నువ్వుగా చేస్తున్న ఉపవాసం కదా. ఉపవాసం చేయటం మంచిదే, తప్పు కాదు. కానీ దేవునికి అనుకూలమైనదిగా దేవుడు చెప్పినట్టుగా చేయాలి మనం ఉపవాసం కదా.
అప్పుడు ఆ ఉపవాసం దేవునికి అంగీకారం అయితే నీవేదడిగినా కానీ ఆయన ఇయటానికి ఎప్పుడు ఎనీ టైం సిద్ధంగా ఉంటాడంట. అవునా కదా? సరే, ఇంకో చిన్న చూసుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తలను కూడా ఉపవాసముందుము కదా. అంటే ఇక్కడ మొర్దెకైని ఉరిదీసి చంపాలని హామాను మనసులో ఒక ఆలోచన పెట్టుకుంటాడు కదా. ఎందుకంటే ఈ మొర్దెకై రాజనగర్లో ఉన్నప్పుడు కదా సైన్యాధిపతి అయినటువంటి హామాను కంటపడ్డప్పుడు నమస్కారం చేయలేదు. ఏం చేయలేదు? నమస్కారం చేయలేదు కదా. అంటే మనుషులు చూడు ఒక్కొక్కళ్ళకి పెద్దలుగా చెప్పుకుంటూ ఉంటాం, కానీ వారు చాలా చిన్న విషయాన్ని కూడా సీరియస్గా ఆలోచన చేస్తుంటారు కదా. ఇక్కడ ఈ హామాన్ అనేవాడు కదా ఈ రాజ్య నగరంతట్లో ప్రధాన వ్యక్తిగా పనిచేస్తుండు కదా. రాజుగారి కింద ఒక మంత్రిలాగా పనిచేస్తుండు. వీడు ఆ రాజనగర్లో ప్రవేశించినప్పుడు ఆ ద్వారం గుండా లోపలికి వెళ్తున్నప్పుడు కదా మొర్దెకై అక్కడుండి వీనికి నమస్కారం చేయలేదంట కదా. వీనికి వంగి నమస్కారం చేయలేదంట కదా. అంటే యూదులు ఎవరికి పడితే వారికి నమస్కారం చేయరు కదా. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు కాబట్టి కదా రాజ్యాధికారానికి లోబడే వాళ్ళు పనిచేస్తారు. వీనికి నమస్కారం చేయలేదని వీడేం చేస్తారంటే హామాన్ని కదా మొర్దెకైని ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేసి ఆ మొర్దెకైని తన యొక్క జాతిని సమస్తాన్ని కూడా ఆ రాజ్యంలో నిర్మూలన చేయాలని ఒక శాసనం రాజు ద్వారా విడుదల చేపించి ఆ ప్రజలందరినీ యూదులందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేసి రాజుతో చెప్పి రాజశాసనం కదా అమలు చేపేసి ఆ శాసనాన్ని బయట ప్రకటింపజేస్తారు. ఆ విషయం మొర్దెకై తెలుసుకొని ఎస్తేరుకి చెప్తాడు. ఎస్తేరుకి చెప్తే ఎస్తేరు ఏం చేసిందంటే నువ్వు భయపడద్దు, మనమందరము ఉపవాసం ఉందాం, మనమందరం కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునికి ఈ విషయాన్ని విన్నవించుకుందాం అని చెప్పేసి ఆయనకు ఒక ధైర్యం మాట చెప్పి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపవాస దినాన్ని వారిగా ప్రకటించుకొని వారిగా నిర్ణయించుకొని నడుము కొట్టుకొని ఉపవాసం చేస్తారు కదా. ఉపవాసం చేసినప్పుడు రాజు ఏదైతే శాసనం చేసిండో ఆ జాతి ప్రజలందరినీ నిర్మూలన చేయడానికి కదా వారు చేసిన ఉపవాస ప్రార్థన బట్టి ఆ శాసనం ఏమైంది? కొట్టివేయబడింది కదా. కొట్టివేయబడింది అంటే ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే ఒక ఎమర్జెన్సీ లాంటిది. ఎలాంటిది? ఎమర్జెన్సీ లాంటిది. అంటే ఒక రోగిని మంచం మీద పడుకున్నప్పుడు ఆయనకి శ్వాస సరిగా అందట్లేదనుకో ఆ వ్యక్తికి ఏం అవసరం? ఆక్సిజన్ అవసరం కదా. ఏం అవసరం? ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడా ఆక్సిజన్ లాంటిదే కదా. ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ యూదులందరూ కూడా సంహరించడానికి హామాను తలపెట్టినప్పుడు మొర్దెకై గ్రహించి ఆ విషయాన్ని గమనించి ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు ఏం చేసింది? ఉపవాస దినాన్ని ప్రకటించి ఆ జాతి ప్రజలందరూ కూడా
ఉపవాసం ఉండి ఉపసించినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఏం చేస్తాడు? వారిని ఆ యొక్క శిక్ష నుండి, ఆ మరణకరమైనటువంటి ఆ శిక్ష నుండి వారిని తప్పిస్తారు. అంటే రాజు చేసినటువంటి శాసనాన్ని మరలా రాజు చేతనే తిరిగి రాపించి కొట్టివేస్తాడు కదా. అంటే ఒక రాజు ఒక శాసనాన్ని రిలీజ్ చేసినంటే మరలా దాన్ని తిరిగి కొట్టివేయడం అంటే అది అసంభవం, అనే కదా, అది అసంభవం. అలాంటిది ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టిద్దో దేవుడు రాజుతో మాట్లాడి కదా ఆ రాజశాసనాన్ని కూడా తిరగరాసి కదా ఆ యొక్క శిక్షను కూడా వారు తొలగిస్తారు కదా. తొలగించడమే కాదు, ఏదైతే వీడు దేవుని పిల్లలకు హాని తలపెట్టాలని మనసులో అనుకున్నాడు హామాను కదా, వాడిని ఏం చేస్తారు? ఒక కట్టికి ఏలాడి తీసి కదా, ఆ కట్టికి ఏలాడి తీసి చివరికి ఆ కట్టె మీద ఊరేసి చంపుతారు అని కదా. అంటే మనము సాధారణంగా ప్రార్థన చేసినప్పుడు రానటువంటి జాబు అది కష్టతరమైతే, ఇబ్బంది అయితే, ఇక మనం చేస్తున్న ప్రార్థనకి జాబ్ రావట్లేదు అని అనుకున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కదా ఆ ప్రార్థనకి ఏమొచ్చిందంట? జాబ్ వచ్చిందంట కదా. అంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా బలమైనది, చాలా విలువైనది కదా. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన ఒక ఎమర్జెన్సీ లాంటిది కాబట్టి కదా, ఆ ఉపవాస ప్రార్థనని ఎట్లా పెడితే అట్లా మనం చేయడానికి లేదు, ఉందా? లేదు కదా. మన అవసరాన్ని బట్టి మనం ఉపవాస ప్రార్థన చేస్తే మనకున్నటువంటి ఆ శ్రమ నుంచి మనం తప్పించబడుతూ అంట కదా. ఇక్కడ యూదులు ఎలాగైతే ఆ రాజశాసనం నుండి తప్పించబడి దేవుని యొక్క శిక్ష నుండి తొలగింపబడి ఉన్నారు, మనం కూడా అలాగనే మనకి ఏదైనా మరణకరమైనటువంటిది కదా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఉపవాసం ఉండి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారంట కదా. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగమటుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా. అంటే రాజే డైరెక్ట్ పిలిచి మాట్లాడుతుండే ఎవరితోని? ఎస్తేరుతోని కదా. డైరెక్ట్ గా దేవుడే ఆ రాజు యొక్క హృదయంలో ప్రేరేపణ పుట్టించి మాట్లాడింపజేసి డైరెక్ట్ గా హామానుతో సంబంధం లేకుండా కదా డైరెక్ట్ గా ఎస్తేరుతో మాట్లాడి దేవుడు వారి యొక్క శిక్షను తొలగించాడు కదా, వారి యొక్క మరణం నుంచి వారిని తప్పించాడు కదా. అంటే మనం ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే తప్ప చీటికి మాటికి ఉపవాసం ఉండటానికి లేదు కదా. ఉపవాసం ఉన్నా సరే మన ఇష్టానుసారంగా చేయడానికి లేదు. ఉపవాస ప్రార్థన అనేది చాలా బలము కలిగినది, చాలా శక్తి కలిగినది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆ ఉపవాస ప్రార్థన దినాన్న మనం కొనసాగింప చేసుకోవాలని తెలియజేస్తూ అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. అంటే పేతుర్ని చెరసాలు వేసారంట కదా. చెరసాలేసిన పేతుర్ని వారు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు సంఘమంతా కూడా పేతురు కోసం ప్రార్థన చేసిందంట. ప్రభువా, పేతురు గారు చనిపోయేటట్టుండు, పేతురు గారిని వారు మరణ శిక్షకు
పాత్రలుగా చేసే విధంగా కనపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి చేజారిపోయింది కాబట్టి మేము చేసేది ఏమీ లేదయ్యా, నీవే పేతురు విషయమై జ్ఞాపకం చేసుకొని ఆ చెరసాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తారు సంఘం అంతా కూడా. అలా సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుండి విడిపించబడతాడు కదా. విడిపించబడి వారు ఏ గృహంలో అయితే కూడుకొని ప్రార్థన చేస్తుండో ఆ గృహానికి వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఒక చిన్నపిల్ల వచ్చి కిటికీల గుండా ఆ డోర్ సందులు గుండా చూస్తే పేతురు కనపడుతుండు. వీళ్ళందరూ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తారు. పోయి వాళ్ళ మమ్మీకి చెప్తుండేది, మమ్మీ పేతురయ్య గారు వచ్చిండని చెప్తుంటే నమ్మట్లే వాళ్ళు. ఒక పేతురు గారు జైల్లో అంటే పేతురు గారు ఎందుకు వస్తాడు, ఎట్టొత్తడు పేతురు గారు? ఆయన బంధించి చెరసాలు వేశారు, మరణ చేశారు, రిలీజ్ చేశారు. ఆయన చనిపోతే ఆ చెరసాలని చనిపోతాడు కానీ బయటకు వచ్చే విధం అవకాశం కనపట్లేదు. ఎలాగొస్తారని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతారు. ఆశ్చర్యానికి లోనైనప్పుడు చిన్నది మళ్ళా పోయి చూసి మళ్ళా వచ్చి చెప్పినప్పుడు మళ్ళా నమ్మరు వాళ్ళు. పేతురు తలుపు కొడతాడు. తలుపు కొట్టినప్పుడు డోర్ సపోర్ట్ చేసినప్పుడు అందులో ఒక తల్లి వచ్చి డోర్ చేస్తే పేతురు గారు చూచి ఆశ్చర్యపోతారు. ఇది ఎలా సాధ్యమని పేతురు గారిని అడిగితే, అమ్మా మీరు చేస్తున్న ప్రార్థన ఫలితమే, మీరు ఉపసించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి సంఘము ఉపసించి ప్రార్థన చేసినప్పుడు సంఘం యొక్క మనవి దేవుడు ఆలకిస్తారంట. ఆలకించమే కాదు కానీ అంగీకరించి ఎమ్మటే సంఘం ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తారో ఆ విషయంలో దేవుడు మేలు చేస్తాడంట. ఎమ్మటే అంటే కార్యాన్ని జరిగిస్తాడంట కదా. ఎప్పుడైతే పేతురుని చెరసాలు వేసి బంధించి కదా వారు ఇబ్బంది పెట్టాలనుకున్నారో అప్పుడే సంఘం ఒకటిగా కూడి ప్రార్థన చేసినప్పుడు పేతురుని చెరసాల నుండి విడిపించారు కదా. అంటే ఇది ఎలాగ సాధ్యం అంటే సంఘమంతా కలిసి ఉపసించడం వల్లనే, అంటే ఉపవాస ప్రార్థన చేయడం వల్లే ఈ కార్యం జరిగిందని పేతురు సాక్ష్యం ఇస్తుండే వాళ్ళకి కదా. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా అయితే చెప్పిండో ఆ విధంగా చేసి ఆ మేలు పొందాలని తెలియజేస్తూ చిన్న వచనం చూసుకోండి. మత్తయి సువార్త 6:16. అంటే మత్తయి సువార్త 6:16 చూసుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధరులై దుఃఖముఖలై ఉండుకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె ఉండొద్దంట. అంటే మనుషులకి కనపడాలనే ఉద్దేశంతో చేయకూడదంట కదా. ఉపవాసం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల ద్వారా దగ్గర దుఃఖముఖులై ఉండొద్దు అంటాడు ఆయన కదా. ముఖమును వికారం చేసుకొని దుఃఖముఖం చేసుకొని వారి ఎదుట బాధపడే విధంగా కనపడకూడదు అంటాడు ఆయన కదా. అంటే వేషధారుల వలె ఉండొద్దు. ఎలాగుండాలి? యాక్టివ్గా ఉండాలి. తిన్నప్పుడు ఎలాగుండవు, తినకపోయినా కానీ అలాగనే ఉండాలి కదా. అంటే నీవు ఉపవాసమును అని ఎదుటి వ్యక్తి నిన్ను గుర్తించే విధంగా ఉండకూడదు కదా. ఎలాగ ఉండాలి? యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి, కలగా ఉండాలన్నమాట. ముఖం అంటే హృదయంలో సంతోషం ఉంటే ముఖంలో కూడా సంతోషం కనపడుతుంటది. హృదయంలో వికారం ఉంటే ఆ వికారమే ముఖం మీద కనపడుతుంటది కదా. కాబట్టి మనుషులు ఎదుట దుఃఖముఖులై ఉండుకుడి కదా, వేషధారులే ఉండొద్దని చెప్తుంటది కదా. కాబట్టి దేవునికి అనుకూలమైనదిగా
దేవునికి ప్రీతికరమైనదిగా దేవుడు చెప్పిన విధంగా ఉపవాస ప్రార్థన చేసి దైవ దీవెనలు పొందాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.